అమ్మయ్య, వరుణ్ దీక్షల పెళ్లి జరుగుతుంది. నేనిప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాలి అని ఈ విధంగా చామంతి మనసులో అనుకొని ఇక చామంతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అమ్మ అని ఈ విధంగా పిలిచి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అమ్మ, అక్క మారిపోయిందమ్మా, ఇప్పుడు అక్కతో పాటు మనం కూడా వెళ్ళాలి అని ఈ విధంగా చామంతి చెప్పగానే సరే అమ్మగారికి చెప్పుదాం అని ఈ విధంగా చెప్పగానే ఇప్పుడు అమ్మగారికి చెప్తే మమ్మల్ని పంపింపదమ్మా, మనం ఇప్పుడే వెళ్ళాలి అని ఈ విధంగా చామంతి చెప్తూ ఉంటుంది. ఇక చిట్టి జరిగిందంతా వింటూ ఉంటుంది. ఏంటి వీళ్ళు వెళ్తారా, నేను కాక వెళ్ళనివ్వను అని ఈ విధంగా చిట్టి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అరుణ్, రోజా ఇద్దరు కలిసి కారులో కూర్చొని ఉంటారు. రోజా, ఇప్పుడు పర్లేదు కదా, ఓకే కదా, నీరసంగా ఉందా అని ఈ విధంగా అరుణ్ అడుగుతూ ఉంటాడు. లేదు, ఇప్పుడు ఓకే, మీరు నన్ను పెళ్లి చేసుకో అంటున్నారు కదా, అంతకంటే ఇంకేం కావాలి? మీరు పెళ్లి చేసుకుంటాను అనగానే చచ్చితాన్ని కూడా బ్రతికొచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అయినా మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఇవాళ తెలిసింది. మీ అమ్మ మాట కాదని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కదా. అవును, ఇన్ని రోజులు మా అమ్మ మీద ప్రేమ ఉండి వద్దు అన్నాను, కానీ వంశీ పెళ్ళి చేసుకున్నాను అనుకో, జీవితాంతం నేను బాధపడతాను అని ఈ విధంగా అరుణ్ చెప్తూ ఉంటాడు. మరోవైపు ప్రేమ్, ఏంటన్నయ్య నన్ను వెళ్ళి ఇరికించావేంటి అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు భ్రమర దీక్షను పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటుంది. ఏమైతేనే మీ ఇద్దరు పెళ్ళి జరుగుతూ ఉంటుంది, ఎందుకైనా మంచిది ఒక కన్ను అర్జున్ మీద వేసి ఉంచాలి, అసలు ఉన్నాడో లేడో అని ఈ విధంగా భ్రమర, జగదీష్ ఇద్దరు కలిసి అరుణ్ దగ్గరికి వెళ్దాందా అని ఈ విధంగా పిలుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ చప్పుడు విని తల టోపి పెట్టుకొని ఉంటాడు. అమ్మ జగదీష్ మామయ్య, ఇట్టే కన్ను వేసి ఉంచావు కదా అని ఈ విధంగా ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అమ్మ పదమ్మ వెళ్దాం అని వెళ్తుంటే అప్పుడే చంద్రిక వస్తూ ఉంటుంది. ఎటు వెళ్తున్నారు అని ఈ విధంగా అడగగానే నేను ఊరికి వెళ్తున్నాను. లేదు, మీరు పెళ్ళి అయిపోయాక అమ్మగారికి చెప్పి వెళ్ళండి అని ఈ విధంగా చంద్రిక అడగానే లేదు, నేను ఇప్పుడు వెళ్ళాలి అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. ఇక అమ్మ ఈ లాక్ వస్తలేదేంటి అని ఈ విధంగా అనగానే ఇక అప్పుడే చిట్టి వచ్చి ఆ లాక్ నేనే వేశాను అని ఈ విధంగా చిట్టి చెప్తూ ఉంటుంది. చిట్టి, ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నావు? లేదు, పెళ్ళయ్యే వారికి ఈయనే ఉండాలి, మీరు పోవడం నాకు నచ్చలేదు, అందుకే లాక్ వేశాను అని ఈ విధంగా చిట్టి చెప్తూ ఉంటుంది. అమ్మయ్య, నేనే మిమ్మల్ని ఫోర్స్ చేద్దామని అనుకున్నాను, చిట్టి వచ్చి లాక్ చేశాడు, మంచి పనే చేశాడు అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది. పెళ్ళయ్యాక అమ్మగారిని అడిగి వెళ్ళండి అని ఈ విధంగా చెప్పి వెళ్తూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు అక్క బస్ స్టాండ్లో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, మనం వెళ్ళాలి, ఇప్పుడేమో చిట్టేమో లాక్ వేసి వెళ్ళాడు అని ఈ విధంగా చామంతి చెప్తుంటుంది. చిట్టి ప్రేమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. చిట్టి వచ్చేసావా అని ఈ విధంగా అడగానే సో సాడ్, దీక్ష మెడలో తాళి కట్టాల్సింది నువ్వా అని ఈ విధంగా చిట్టి అడుగుతూ ఉంటుంది. చిట్టి, నేను దీక్ష మెడలో తాళి కట్టకుండా ఆపాల్సింది నువ్వే నాకు హెల్ప్ చేయాలి చిట్టి, అలాగని ఎవరికి డౌట్ కూడా రాకుండా హెల్ప్ చేయాలి అని ఈ విధంగా ప్రేమ్ అడగగానే ఓకే ఓకే, చామ్ కమింగ్ అని ఈ విధంగా చిట్టి చెప్తూ ఉంటుంది. చామ్ వస్తుందా అని ప్రేమ్ తల టోపీ పెట్టుకుంటుంటాడు. అప్పుడే చామంతి వచ్చి అరుణ్ బాబు, మీ అమ్మ మాట నా మాట విన్నందుకు థ్యాంక్స్, పనిదాన్ని నా మాట కూడా విన్నందుకు నేను చాలా సంతోషం పడుతున్నాను, నువ్వు ఈ పెళ్ళి చేసుకుంటావని అసలు అనుకోలేదు అని ఈ విధంగా చామంతి చెప్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. అమ్మ చామంతి, ఈ టాపిక్లో నువ్వు కూడా ఉన్నావా అని ఈ విధంగా ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హర్ష రూమ్లోకి వచ్చి అరుణ్ ముహూర్తానికి టైం అవుతుంది, తీసుకొని రమ్మన్నారు అని ఈ విధంగా హర్ష వచ్చి ప్రేమ్ని అరుణ్ అనుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అమ్మయ్య, అరుణ్ దీక్షల పెళ్ళి జరగబోతుంది అని ఈ విధంగా చామంతి చాలా సంతోషం పడుతూ ఉంటుంది.
ఈ పెళ్ళి ఎలాగైనా జరిగించాలి అని ఈ విధంగా చిట్టి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శ్యామ్ నా మధ్యలో ఇక ఈ ప్రేమ్ ఉండడు అని ఈ విధంగా చిట్టి కూడా మనసులో అనుకుంటుంది. ఇక రమాదేవి ప్రేమ్ని అరుణ్ అనుకొని చాలా చక్కగా ఉన్నవరా అని ఈ విధంగా చాలా మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక చామంతి ఫోన్ తీసుకొని అక్కకు కాల్ చేసి వస్తానమ్మా అని చెప్పి రోజాకి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక రోజా ఫోన్ పట్టుకొని నిల్చొని ఉంటుంది. ఏంటి ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తున్నారా? ఆడనే ఉండండి, ఆడనే చావండి అని ఈ విధంగా రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి అక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని ఈ విధంగా చామంతి కూడా మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు ప్రేమ్ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఒరే అన్నయ్య, నీ పెళ్ళి నా చావుకు వచ్చేటట్టు ఉందిరా, ఏడున్నవరా, త్వరగా రారా అని ఈ విధంగా ప్రేమ్ మనసులో అనుకుంటాడు. ఇక దీక్ష చాలా సంతోషం పడుతూ ఉంటుంది. ఇప్పుడు అరుణ్ నా మెడలో తాళి కడతాడు, ఇంకా రోజా మ్యాటర్ కూడా ఏం రాలేదు, ఇప్పుడు అరుణ్ నా మెడలో తాళి కడతాడు అని ఈ విధంగా దీక్ష చాలా సంతోషం పడుతూ ఉంటుంది. మరోవైపు రోజా కొద్దిసేపులో మా ఇద్దరి పెళ్ళి జరగబోతుంది, ఇక ఎవరు మాకు అడ్డురారు అని ఈ విధంగా రోజా చాలా సంతోషం పడుతూ ఉంటుంది. ఒరే అన్నయ్య, ఎక్కడున్నావురా, త్వరగా రారా, ఇక రాకంటే నా లైఫ్ నాశనం రా అని ఈ విధంగా ప్రేమ్ మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే చిట్టి దీక్ష పెళ్ళి జరగకూడదు అని చిట్టి అంటూ ఉంటుంది. అరే చిట్టి, ఏం మాట్లాడుతున్నావురా అని రామదేవి వస్తూ ఉంటుంది. అవును, పెళ్లిపీటల మీద కూర్చున్నది అరుణ్ కాదు, ప్రేమ్ అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అరే ఏం మాట్లాడుతున్నారా అని ఈ విధంగానే కానీ అంత కావాలంటే తల టోపిక్ తివ్వండి అని ఈ విధంగా చిట్టి మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే తీయగానే పెళ్లిపీటల మీద కూర్చున్నది ప్రేమ్ అని అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. ఇక రామాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.